ఇవేంటివి బ్యాగ్స్? అయితే ఈ మధ్య రీసెంట్‌గా మేము ఏం చేస్తున్నామంటే బ్యాంబూ వేస్ట్ అంతా కూడా చార్కోల్ లాగా కన్వర్ట్ చేస్తున్నామండి. మా దగ్గర ఆర్టిసనల్ చార్కోల్ అనేది తయారవుతుంది. సో ఈ ఆర్టిసనల్ చార్కోల్ ఏమవుతుందంటే ఇది పోరస్ మెటీరియల్. అంటే దీనిలో మనకి రంధ్రాలు ఉంటాయి. సో అదంతా కూడా ఎక్కువ అబ్జర్వ్ చేసేస్తుంది. బ్యాడ్ ఎయిర్ అంతా కూడా ఇది అబ్జర్వ్ చేసేస్తుంది. సో ఇది ఇళ్లలోకి, జిమ్స్‌లోకి, స్పోర్ట్స్ వేర్‌లోకి ఇదంతా కూడా యూజ్ చేస్తే కార్‌లో కూడా బ్యాడ్ ఆర్డర్ అంతా కూడా పీల్ చేసుకుంటుంది. అండ్ దీన్ని రీఛార్జ్ చేయడానికి మనం ఎక్కువ కష్టపడక్కర్లేదు. జస్ట్ 10 మినిట్స్ ఎండలో పెడితే పోర్స్ అంతా కూడా క్లీన్ అయిపోతాయి. మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు. ఇది 5 to 8 ఇయర్స్ మనం ఇదే సేమ్ పౌచ్ వాడచ్చు. అంటే కారుల్లో యూజ్ చేయొచ్చు, ఇంట్లో పెట్టుకోవచ్చు. ఇందాకలా అంత ముందు చూసాను, అదేనండి ఇంతకు ముందు చూసింది? అవును మేడం, అది బ్యాంబూ వాల్ పార్టిషన్. సో ఈ చార్కోల్ తో మేము వాల్ పార్టిషన్స్ కూడా చేయడం జరుగుతుంది. ఆ వాల్ పార్టిషన్స్ ఎప్పుడైతే మనం ఇళ్లలో పెట్టుకుంటామో ఇంట్లో ఉండే బ్యాడ్ ఆర్డర్ అంతా కూడా అది సెక్వెస్టర్ చేసేస్తుంది. సో ఇప్పుడు ఇది చూసినట్టయితే బ్యాంబూ చార్కోల్ వాల్ ప్యానెల్ అండి. ఇది మనం వాల్కి పెడతారా? ఇది గోడలు నిర్మించుకునేటప్పుడు ఒక భాగం ఇలాగ మనం చేసుకుంటే మనం మళ్ళీ మళ్ళీ ఎయిర్ ఫ్రెషనర్స్ కొనే అవసరం కానీ ఎయిర్ ప్యూరిఫైర్స్ కొనే అవసరం కానీ ఉండదు. ఇదే న్యాచురల్ గా ఎయిర్ అనేది డీటాక్సిఫై చేస్తుంది. ఎయిర్ ప్యూరిఫైర్స్ తో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎక్కువ యూజ్ చేయకూడదు, క్యాన్సర్స్ వస్తున్నాయి అని కూడా రకరకాల మన సోషల్ మీడియాలో వింటూ ఉన్నాం. సో దీంతో ఎటువంటి ప్రాబ్లం లేదా? ఎలా తీసుకుంటదంటే అసలు చార్కోల్ కి ఆ బ్యాడ్ స్మెల్ కి సంబంధం ఏంటి? అయితే చార్కోల్ ఏంటంటే చాలా పోరస్ మెటీరియల్ అన్నమాట. సో మనం తరతరాలుగా యుగ యుగాలుగా చార్కోల్ని ఎయిర్ ప్యూరిఫైగా, వాటర్ ప్యూరిఫికేషన్గా వాడుతూ వచ్చాము. సో ఇప్పుడు ఎయిర్ ప్యూరిఫైయర్స్లో మనం ఏం చేస్తున్నామంటే ఈ గోడలోనే చార్కోల్ని ఒక భాగంగా చేసినప్పుడు ఏమవుతుందంటే దీనిలోంచి గాలి ఎప్పుడైతే పాస్ అవుతుందో ఈ పోర్స్లో అంత బ్యాడ్ స్మెల్ అంతా కానీ హార్మ్ఫుల్ కెమికల్స్ కానీ పీల్చేసుకుంటుంది. సో ఇది పీల్చుకొని మనకి ఇటు సైడ్ నుంచి ఫ్రెష్ ఎయిర్ అనేది బయటకు వదులుతూ ఉంటుంది. న్యాచురల్గా ఇది మనకి సైకిల్ లాగా ఇప్పుడు మనకి కంప్లీట్గా ఎయిర్ వస్తూ ఉంటుంది, ప్యూరిఫై అవుతూ ఉంటుంది, ఎయిర్ వస్తూ ఉంటుంది, ప్యూరిఫై అవుతూ ఉంటుంది. సో అలాగే ఇది వర్క్ అవుతుంది ఇంట్లో అన్నమాట. ఇది ఎన్ని సంవత్సరాలైనా యూజ్ చేసుకోవచ్చు, మళ్ళీ పెట్టుకోవటం, కొత్తవి తీసుకొచ్చుకోవటం అట్లా ఏం ఉండదు మేడం. ఇది ఒకసారి పెట్టుకుంటే 100% యూజ్ చేసుకోవచ్చు ఎన్ని సంవత్సరాలు.